కాశీ న్యూస్ కి స్వాగతం. పేదల సొంతింటి కల సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహితరావు అన్నారు. శనివారం రామాయంపేట మండల పరిషత్ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు చింతల స్వామి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు అధ్యక్షతన ఇంద్రమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మైనంపల్లి రోహితరావు లబ్ధిదారులకు స్వయంగా మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో పేదలకు జరిగిన మేలు శూన్యమని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, గృహజ్యోతి వంటి గ్యారంటీలను అమలు చేస్తూ ప్రజల పక్షాన నిలిచిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచిత సన్నబియ్యం, ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, సంక్షేమ పథకాల అమలులో రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. రామాయంపేట మండల వ్యాప్తంగా రెండో విడతలో మొత్తం 83 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి అని గ్రామాల వారీగా లబ్ధిదారుల వివరాలను ఆయన వెల్లడించారు. ఈ అభివృద్ధి పథంలో ప్రజలందరూ సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పనిచేస్తాం, అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యే విధంగా పనిచేస్తామని చెప్పి మీ అందరూ కూడా ఒక్కొక్కసారి మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి నా ముందున్నటువంటి మహిళా సోదరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మరి వివిధ గ్రామాల సర్పంచ్లకు, మా మండల నాయకులకు, మా యువ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందన తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై కాంగ్రెస్. अरे की फोन అక్కనపేట గ్రామానికి అంకల్ మహేశ్వర్ గారు రామేశ్వర గ్రామం, రామేశ్వర గ్రామం అయిపోయిన కొద్ది వెళ్ళండి సార్గా ఎందుకు అవుతున్నావు పుష్పలత అందరికి ఫోటోలు ఇప్పుడు ఫోటోలు సంతోష్ కోరాపూర్ విలేజ్ లత భవానీ సుబ్బారపల్లి, నాగి చిన్నమల్ల, లంబడి మంజుల